ఈరోజు మన వీడియోలో మరికొన్ని ప్రాబ్లమ్స్ డివిజిబిలిటీ రూల్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ 2 నుంచి 25 వరకు డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయన్నమాట. ఒకసారి ప్లేలిస్ట్ వెళ్ళి చెక్ చేసి వాచ్ చేయండి. అలాగే ప్రాబ్లమ్స్ కూడా మనం 2-3 డేస్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాము. ఇవాళ మరికొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాము. అలాగే మన ఛానల్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటే ఒక లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ అందరి వరకు వస్తూ ఉంటుందన్నమాట ప్రతిరోజు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాబ్లము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 84 అన్నాడు అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిల్లో 84తో ఏది డివిజిబుల్ అవుతుంది పర్ఫెక్ట్గానే అడిగారు అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 84ని ఎలా రాయొచ్చు? 4 × 21. 21 అంటే 3 × 7 అనమాట. సో ఇలా రాసుకుంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4తోనూ డివిజిబుల్ అవ్వాలి, 3తోనూ డివిజిబుల్ అవ్వాలి, 7తోనూ డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో మనము ఒక్కొక్కటి ఆప్షన్స్ తీసుకొని చెక్ చేద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే 99960. సో ఇక్కడ 4 రూల్ చూసుకున్నట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ మనకి 4తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 60/4 పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 55/4 అనమాట. సో ఇక్కడ 4తో డివిజిబుల్ కాదు కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ అంటే ఇక్కడ ఉన్న 3టితో డివిజిబుల్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ 4తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి సో సెకండ్ ఆప్షన్ కాదు అనమాట. నెక్స్ట్ 52/4. సో ఇది 13s. ఓకే, ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 56/4. ఇది కూడా అంటే ACD ఈ 3 ఆప్షన్స్ మనకి 4తో డివిజిబుల్ అవుతున్నాయి అనమాట. సో ఇక్కడ 3 రూల్ చెక్ చేద్దాం. సో ఇక్కడ 3 రూల్ చూసుకున్నట్లయితే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 + 9 + 9 + 6 + 0 అనమాట. ఏమవుతుంది? 33 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 3 అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఆల్రెడీ మన 4 రూల్ సాటిస్ఫై కాలేదు కాబట్టి 3 రూల్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు అనమాట. నెక్స్ట్ 9 + 9 + 5 + 2 అనమాట. ఇది వచ్చేసి మనకి 34 అవుతుంది విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇక్కడ చూసుకున్నట్లయితే 9 + 9 + 9 + 5 + 6 అనమాట. ఇది వచ్చేసి 38 విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3తో 4తోనూ ఫస్ట్ ఆప్షన్ డివిజిబుల్ అవుతుంది. సో 7తో కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. బట్ ఈ 2 ఆప్షన్స్ ఫెయిల్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అనమాట. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద నెంబర్ 687829 ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ ద వాల్యూ ఆఫ్ 2x ఈజ్ అని అంటాను. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్ ఏంటి? 687829. ఇవి 9తో డివిజిబుల్ అవుతుంది అన్నాడు అనమాట. అయితే x కాకోకుండా డబుల్ ద x అనే వాల్యూ కనుక్కోవాలి అన్నాడు. సో 9 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9 అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 6 + 8 + 7 + x + 2 + 9 ఇదంతా ఎంత అవుతుందంటే 32 + x అవుతుంది అనమాట. సో ఈ 32 + x 9తో డివిజిబుల్ అవ్వాలి అని అంటే ఈ x ప్లేస్లో x = 4 అనుకుంటే సో ఈ 32 + 4 ఏమవుతుంది? 36 అవుతుంది. 36 9తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది కాబట్టి x ప్లేస్ ఆఫ్ 4 కాకోకుండా 0 1 2 3 రాదనమాట. సో x = 4 అనేది మనకు అర్థమైంది కాబట్టి 2x ఏమవుతుంది? 2 × 4. ఆన్సర్ అనేది 8 అనమాట ఈ సెకండ్ క్వశ్చన్కి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై బోత్ 15 and 35 అన్నాడు అనమాట. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఈ 4 ఆప్షన్స్లో మనకి 15తోనూ 35తోనూ ఏది డివిజిబుల్ అవుతుంది అన్నాడు అనమాట. సో ఇక్కడ చెక్ చేస్తే 15 35 అనమాట. 15 ఎలా రాసుకోవచ్చు? 3 × 5 రాసుకోవచ్చు. 35 ఎలా రాయొచ్చు? 5 × 7. అంటే రెండిట్లో కామన్గా 5 అనేది ఉందన్నమాట. సో ఫస్ట్ 5 డిజిబిలిటీ రూల్ చూద్దాం వీటికి. సో 5 డిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ డిజిట్ షుడ్ బి 0 or 5 అనమాట. అన్నిటికీ అదే ఉంది. సో మనం ఇక్కడ 3 రూల్ చెక్ చేసుకోవాలి అండ్ 7 రూల్ చెక్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 9970 అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9 + 9 + 7 + 0 అనమాట. ఏమవుతుంది? 25 అవుతుంది. సో విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అనమాట. సో ఇక్కడ 3 రూల్ సాటిస్ఫై కాలేదు కాబట్టి 35 అంటే 15తో డివిజిబుల్ కాదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? రెండింటితోనూ డివిజిబుల్ అవ్వాలి కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ 9965 అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సమ్ 9 + 9 + 6 + 5 అనమాట. ఏమవుతుంది? 29 అవుతుంది విచ్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3 అనమాట. సో సెకండ్ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 9975 అనమాట. సో 9 + 9 + 7 + 5 ఏమవుతుంది? 30 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 3 అనమాట. సో ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఒకసారి చెక్ చేద్దాం. 9980 అనమాట. సో 9 + 9 + 8 + 0 ఏమవుతుంది? 26 విచ్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది.